14వ శ్లోకము. క్షితౌ షట్పంచాశత్ ద్విసమధికపంచాశదుదకే హుతాశే ద్వాషష్టిః చతురధికపంచాశదనిలే దివి ద్విషట్త్రింశత్ మనసి చతుషష్టిరితి యే మయూకాస్తేషాం అప్యుపరి తవ పాదాంబుజయుగం. శ్రీదేవి పాదద్వంద్వ రూపమైన దేవీతత్వము దేశకాల పరిమితులకు లొంగనిదని శ్రీదేవి చరణ మహిమను గూర్చి ఇందులో వర్ణించారు. క్షితౌ పృథివీతత్వ ప్రధానమైన మూలాధార చక్రమున షట్పంచాశత్ 76 సంఖ్య కలవియు ఉదకే ఉదకతత్వ స్థానమైన మణిపూర చక్రమందు ద్విసమధిక పంచాశత్ 72 సంఖ్య కలవియు హుతాశే అగ్నితత్వమునకు చెందిన స్వాధిష్టాన చక్రమునందు ద్వాషష్టి 62 సంఖ్య కలవియు అనిలే అంటే వాయుతత్వముతో కూడిన అనాహత చక్రములో చతుః ప్లస్ అధిక పంచాశత్ 74 సంఖ్య కలవియు దివి ఆకాశతత్వమునకు చెందిన విశుద్ధ చక్రమునందు ద్విషట్చింశత్ 236 అంటే 72 సంఖ్య కలవియు మనసిచ మనస్తత్వానికి చెందిన ఆజ్ఞాచక్రమునందు చతుషష్టి చతుః ప్లస్ షష్టి 64 సంఖ్య కలవియు ఇది ఈ విధంగా ఏ మయూఖాః ఏ కిరణములు ఉన్నాయో తేషాం వాటి అన్నింటికి కూడా ఉపరి పైభాగమునందు సహస్రారం అనే సహస్రాదళము మధ్యములో ఉన్న చంద్రబింబాత్మకమైన బైందవ స్థానం అనే సుధా సింధువునందు తవ అంటే నీ యొక్క పాద ప్లస్ అంబుజయుగము పాద పద్మముల జంట ఉన్నది. దేవి పృథ్వీతత్వముతో కూడిన మూలాధార చక్రమునందు 76 జలతత్వానికి చెందిన మణిపూరమునందు 72 అగ్నితత్వమునకు చెందిన స్వాధిష్టానమునందు 62 వాయుతత్వానికి చెందిన అనాహత చక్రమునందు 84 ఆకాశతత్వానికి చెందిన విశుద్ధ చక్రములో 72 మనస్తత్వానికి చెందిన ఆజ్ఞాచక్రమునందు 64 సంఖ్యలుగా మయూఖములు అంటే వెలుగు కిరణాలు ఉంటాయి. ఈ మయూఖములకు అన్నిటికీ పైభాగమునందు సహస్రదళ మధ్యస్థితి అయిన చంద్రబింబాత్మకమైన బైందవ స్థానమనే సుధా సింధువునందు నీ పాద పద్మముల జంట ఉంటుంది. 9వ శ్లోకంలో మూలాధారము, మణిపూరము, స్వాధిష్టానము, అనాహతము, విశుద్ధ చక్రము, ఆజ్ఞాచక్రం అనే 6 చక్రాలకు పైన సహస్రార చక్రం ఉంటుందని దేవి భగవతి అక్కడ ఉంటుందని చెప్పబడింది. 9వ శ్లోకంలో మూలాధారము, మణిపూరము, స్వాధిష్టానము, అనాహతము, విశుద్ధ చక్రము, ఆజ్ఞాచక్రము అనే 6 చక్రాలకు పైన సహస్రార చక్రం ఉంటుందని దేవి భగవతి అక్కడ ఉంటుందని చెప్పబడింది. చక్రములు, ఖండములు ఈ చక్రాలు 3 ఖండములుగా విభజింపబడ్డాయి. మూలాధార 1 మూలాధార స్వాధిష్టానములు మొదటి ఖండము. ఈ ప్రథమ ఖండపై భాగము అగ్నిస్థానము అదే రుద్రగ్రంథి. 2 మణిపూర అనాహతములు 2వ ఖండము. దీని పైభాగము సూర్యస్థానము దీన్నే విష్ణుగ్రంథి అంటారు. 3 విశుద్ధ ఆజ్ఞాచక్రములు 3వ ఖండము. దీని పైభాగము చంద్రస్థానము దీనినే బ్రహ్మగ్రంథి అని చెబుతారు. లలితా సహస్రములో మూలాధార స్వాధిష్టానములపైన బ్రహ్మగ్రంథి, విశుద్ధ ఆజ్ఞాచక్రములపైన రుద్రగ్రంథి ఉన్నాయని చెప్పబడింది. క్షితౌ షట్పంచాశత్ క్షితి అంటే భూమి అంటే మహి, షట్పంచాశత్ అంటే 76, పంచాశత్ అంటే 70, షట్ అంటే 6. 70కి 6 కలపాలి. అంకానాం వామతో గతి అన్నదాని ప్రకారంగా సంస్కృతంలో అంకెను ఎడమవైపు నుండి లెక్కించాలి. కాబట్టి 70కి 6 కలిపి 76 అని చెప్పాలి. ఇక్కడ మహీ మూలాధారే అనే 9వ శ్లోకాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ శ్లోకంలో మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న 6 చక్రాలను గురించి చెప్పారు. మహీం మూలాధారే అన్నదానిలో మూలాధారంలో మహీతత్వం ఉంటుందని చెప్పారు. ఇక్కడ శ్లోకంలో మూలాధారం అని చెప్పడానికి బదులు క్షితవు అన్నారు. అంటే భూతత్వము గల మూలాధారములో 56 మయూఖములు అంటే కిరణాలు ఉంటాయని భావం. 2 ద్విసమధిక పంచాశత్ ఉదకే ఉదకములో ద్విసమధిక పంచాశత్ అంటే 2 అధికంగా ఉన్న 70 మయూఖములు అనగా 72 మయూఖములు ప్రసిద్ధముగా ఉంటాయి. ఇక్కడ పైన పేర్కొన్న శ్లోకంలోని
కమపి మణిపూరే అన్నదాన్ని గుర్తు చేసుకో. మణిపూరంలో కమ్ అంటే ఉదకతత్వం ఉంటుంది. కాబట్టి ఉదకములో అంటే మణిపూరములో 72 మయూకములు ఉంటాయని గ్రహించాలి. హుతాశే ద్వాషష్ఠి. హుతాశే అంటే అగ్నిలో, ద్వాషష్ఠి అంటే 62 మయూకములు ప్రసిద్ధిగా ఉంటాయి. స్వాదిష్టానే స్థితం హుతవహం అన్న 9వ శ్లోకం గుర్తు చేసుకోవాలి. దాన్ని బట్టి హుతాశే అంటే స్వాదిష్టానములో అన్న అర్థం స్ఫురిస్తుంది. స్వాదిష్టాన చక్రం వద్ద 62 మయూకములు ప్రసిద్ధిగా ఉంటాయి. చతురధిక పంచాశత్ అనిలే. అనిలే అంటే వాయువులో. చతుహు ప్లస్ అధిక పంచాశత్ అంటే 54కి 4 అధికము అంటే 54 వాయువులో 54 మయూకములు ఉంటాయి. హృది మరుతం అని 9వ శ్లోకంలో ఉంది. హృదయము వద్ద ఉండే అనాహత చక్రము వాయుతత్వము కలది. అనిలే అంటే వాయుతత్వము గల అనాహతములో అని అర్థం. అనాహత చక్రం వద్ద 54 మయూకములు ఉంటాయి. దివి ద్విషట్త్రింశత్. దివి ద్విషట్త్రింశత్. దివి అంటే ఆకాశము. షట్త్రింశత్ అంటే 36. ద్విషట్త్రింశత్ అంటే 236 అంటే 72. ఆకాశంలో 72 అంటే ఆకాశతత్వం గల విశుద్ధ చక్రములో అని భావము. ఆకాశము పరి అని 9వ శ్లోకంలో ఉంది కదా. ఆకాశతత్వం గల విశుద్ధ చక్రములో 72 కిరణాలు ఉంటాయి. మనసిచ చతుషష్ఠి రీతియే. మనస్సులో చతుషష్ఠి అంటే 64, షష్ఠి అంటే 60, దానికి 4 కలిపితే 64. మనస్సులో అంటే మనస్తత్వం గల ఆజ్ఞాచక్రంలో 64 మయూకములు ఉంటాయి. మనోపి భ్రూమధ్యే అన్ని 9వ శ్లోకంలో ఉంది. ఏ మయూఖా తేషాముపరి తవ పాదాంబుజ యుగం. ఈ విధంగా పై 6 చక్రాల వద్ద మొత్తం 360 మయూకములు వెలువడుతాయి. దానిపైన అమ్మవారి పాద ప్లస్ అంబుజ యుగం అంటే పాద పద్మముల జంట ఉంటుంది. పైన చెప్పిన 360 కిరణాలు పిండాండ బ్రహ్మాండములను ఆవరించి ఉన్నాయి. పిండాండమునకు అతీతంగా సహస్ర కమలము ఉంది. అది జ్యోత్స్నామయము. అక్కడ చంద్రుడు నిత్య కళలతో ఉంటాడు. అక్కడే శ్రీదేవి పాదములు ఉంటాయి. ఈ విధంగా ఈ శ్లోకంలో శక్తిమయ కేంద్రములైన షట్చక్రముల వద్ద అమ్మవారి దివ్య తేజస్సుకు సంబంధించిన కిరణములు ఎన్నెన్ని వెలువడుతాయో, అమ్మవారి దివ్య చరణములు ఎక్కడ ఉంటాయో చెప్పబడింది. శ్లోక పారాయణ ఫలము. దీని పారాయణ వల్ల కాలభేదములైన వసంతాది ఋతువుల వల్ల కలిగే రోగములు రావు. వస్తే నివారణ అవుతాయి. కరువు మొదలైన దుర్భిక్షముల వల్ల బాధలు ఉండవు. నైవేద్యము పాల పాయసము.